తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ ఇంకా ఎటూ తేలలేదు. అయితే ఇవాళ తుంగతుర్తి ఇష్యూపై పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. ఉమ్మడి నల్లగొండ జిల్లా ముఖ్య నేతల అభిప్రాయాలు సేకరించిన తరువాత జగ్గారెడ్డి ఓ రిపోర్టును తయారు చేశారు. ఆ నివేదికను ఇవాళ కాంగ్రెస్ పెద్దలకు అందిస్తారు. మండల పార్టీ అధ్యక్షుల నియామకం వ్యవహారంలో ఎమ్మెల్యే మంతుల సామేల్, ఎంపీ చామల మధ్య వివాదం రాజుకుంది. అయితే తుంగతుర్తి పంచాయతీని పరిష్కరించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డిని ఏఐసీసీ నియమించింది. తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయతీ ఇంకా ఎటూ తేలలేదు. అయితే ఇవాళ తుంగతుర్తి ఇష్యూకు సంబంధించి పీసీసీకి నివేదిక ఇవ్వనున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. డీటెయిల్స్ మనకు రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, ఇవాళ తుంగతుర్తి ఇష్యూకు సంబంధించి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి రిపోర్ట్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఏం జరిగింది, దీనిపై మీ దగ్గర వివరాలేంటి? మనం చూస్తున్నాం, గత వారం 10 రోజులుగా తుంగతుర్తి నియోజకవర్గంలో అయితే 3 మండల పార్టీల అధ్యక్షులకు సంబంధించిన ఎంపిక విషయంలో ఎమ్మెల్యే మందుల సామేలు విరుద్ధంగా పనిచేశారని చెప్పేసి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గొడవ కూడా జరిగింది. దీనికి సంబంధించి గాంధీ భవన్ వేదిక కూడా పరస్పరం నేతలతో టీపీసీసీ అధ్యక్షులు సమావేశమయ్యారు. దీనిపై జగ్గారెడ్డి అబ్జర్వర్ నియమించారు. గత వారం రోజులుగా దీనిపై సీనియర్ నేతలను, తుంగతుర్తి నేతలను కలిసి ఆయన ఒక నివేదిక తయారు చేసి వాళ్ళ టీపీసీ అధ్యక్షులు పోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఈ పంచాయతీ తేలక ముందే నిన్న కోమటిరెడ్డి వెంకరెడ్డి తుంగతుర్తి నియోజకవర్గంలో బోత్పూర్ లో పర్యటన చేసిన తర్వాత ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తిలో పర్యటన చేసి ఎమ్మెల్యే సామేల్పై చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఈ అన్నిటి నేపథ్యంలో నిన్న సాయంత్రం ఎమ్మెల్యే సామేల్ కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పైన, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పైన కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సో ఇద్దరి మధ్య అటు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ఇటు తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసుకున్నారు. పార్టీ మార్పు పైన కూడా ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి ఆరోపణలు జరిగిన నేపథ్యంలో ఈ పంచాయతీ సంబంధించి కూడా ఇవాళ సామేల్ అటు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు, సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఒక ఈ ఆరోపణలకు సంబంధించిన దానిపైన కూడా ఒక ఫిర్యాదు చేయబోతున్నారు. సో తుంగతుర్తి పంచాయతీ సంబంధించి ఎండ్ కార్డు పడేటువంటి సందర్భంలో మొన్న జరిగినటువంటి ఇష్యూస్ కూడా మళ్ళీ మొదటి తెచ్చినట్టు పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో అన్న రైట్.